Namaste, sir. Your name J. Vinay Kumar. Sir, how are you feeling joining with us on TFMC platform? Yeah, feeling happy. Happy? I'm sure everyone is feeling happy. Just raise your hands. Yes, happy, happy. I will be passing the mic. I want you to talk and tell us what you love about your job and what you want to tell a message to all of us. Okay, sir. తెలుగులో చెప్పొచ్చు, కన్నడ అర్థమవుతుంది, ఇంకా మలయాళం, తమిళ్, ఎనీ లాంగ్వేజ్ ఇస్ ఓకే. వి విల్ సే ఓకే ఓకే. ఓకే సార్, ఓవర్ టు యు. మాట్లాడండి లౌడ్లీ, గట్టిగా. ఓకే. సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్గా విధులు నిర్వహిస్తున్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది. అది కూడా మన ఐటీ ఏరియాలో చేయడం ఇంకా గర్వంగా ఉంది. అలాగే మనకు ఐటీ వాళ్ళు కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తారు. ఐటీ అంటేనే మనం రెస్పెక్ట్ అనేది చాలా ఇస్తారన్నట్టు మనకు. వేరే ప్లేస్లలో అయితే మనకు అంత రెస్పెక్ట్ ఉండదు, కానీ ఐటీ మొత్తం చదువుకున్న వాళ్ళు ఉంటారు మరియు చాలా ఇంటెలిజెంట్ ఉంటారు కాబట్టి మనకు చాలా బాగా సపోర్ట్ చేశారన్నట్టు. థ్యాంక్ యూ అందరికీ. నా పేరు పవన్ కుమార్. మేము ఐటీ ఏరియా రాయదుర్గం ట్రాఫిక్ పిఎస్ మాది. అయితే ఈ ఐటీ ఏరియాలో టీఎస్ఐఏసీ నుండి మాకు రెగ్యులర్గా సపోర్ట్ చేస్తారు ట్రాఫిక్కి, ఈ వాలంటీర్స్. మేము కూడా ఫుల్ హార్డ్ వర్క్ ఉంటుంది, ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది ఈ ఏరియాలో చేయడం. మేము కూడా గర్వం. ఇక్కడ మమ్మల్ని పిలిచినందుకు చాలా హ్యాపీగా ఉంది. మమ్మల్ని సెలెక్ట్ చేసినందుకు ఇంకా చాలా హ్యాపీగా ఉంది. నా పేరు ఎన్ సుభాష్. నేను మన రాయదుర్గం సిగ్నల్ ఉంది కదా, ట్రాఫిక్ సిగ్నల్, ఆ సిగ్నల్ దగ్గర మీరు సాఫ్ట్వేర్ వాళ్ళు వెళ్ళేటప్పుడు కొద్దిగా సిగ్నల్ దగ్గర ఆగాలి మీరు. కొంతమంది ఏంటంటే సిగ్నల్ జంప్ అవుతారు, హెల్మెట్ పెట్టరు. కంపల్సరీ హెల్మెట్ వాడాలి బైక్ పైన వెళ్తున్నప్పుడు. కార్లో వెళ్తున్నప్పుడు కూడా సెల్ ఫోన్ డ్రైవింగ్ చాలామంది చేస్తారు. ఎందుకంటే సార్ సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయకండి సార్ అంటే, ఇక వాళ్ళ పని వాళ్ళదే. ట్రాఫిక్ చూడరు, ఏం చూడరు. సిగ్నల్ పడ్డా సరే కూడా సిగ్నల్ అట్నే వెళ్తుంటారు. ఎందుకంటే మెయిన్ మన హెల్త్ ఇంపార్టెంట్. హెల్మెట్, సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయొద్దు. సెల్ ఫోన్ డ్రైవింగ్, హెల్మెట్ కంపల్సరీ, అవి రెండు పాటించాలని. ఓకే, థ్యాంక్ యూ. మంది డెమోక్రసీ సర్వీస్ సార్, బై ది పోలీస్, బై ది పబ్లిక్. మనము అందరము అతి వేగము వద్దు, నిదానమే ప్రధానం. మనం హెల్మెట్ పెట్టుకొని అతి వేగంగా నడపడం దూరం అవుతుంది. మనము మెల్లగా నిదానంగా నడపాలి. మన ప్రాణం హాని హెల్మెట్. సెల్ ఫోన్ డ్రైవింగ్ కూడా పక్కకు ఆపి మాట్లాడుకుంటే మనం చాలా హ్యాపీగా ఉంటాం సార్. వెనక సైడ్ వచ్చే బండ్లు అవి ఇవి మంచిగా చూసుకోవాలి, లెఫ్ట్ రైట్. మీరు ఎలా పోతున్నారు సిగ్నల్ దగ్గర అతివేగం పోవద్దు. పచ్చ లైట్ ఆగినప్పుడు స్లో, తర్వాత రెడ్ లైట్ ఆగినప్పుడు స్టాప్, ఆగిపోవాలి మీరు. పచ్చ లైట్ ఆగినా కూడా, రెడ్ లైట్ ఆగినా కూడా పోతూనే ఉంటారు కొంతమంది. అట్లా పోవద్దు, మన ప్రాణానికి హాని. డెమోక్రసీ సర్వీస్ మనం బై ది పోలీస్. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు నాకు అవకాశం ఇచ్చినందుకు. అందరికీ గుడ్ ఈవినింగ్. ఫస్ట్ మేము ఎక్కువగా అబ్జర్వ్ చేసేది ఏంటంటే, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ మ్యాక్సిమం ఒక్కొక్కరు ఒక్కొక్క కార్లో వస్తారు, ఒక్క పర్సన్ ఒక కార్లో వస్తారు. అట్లీస్ట్ మీ ఫ్రెండ్స్ని ఆ ఏరియాలో ఉన్న ఫ్రెండ్స్ని గ్యాదర్ చేసుకుని ఒక 3-4 మెంబర్స్ వస్తే ట్రాఫిక్ అనేది చాలా రెడ్యూస్ అవుతుందని మేము అనుకుంటాం. గుడ్ ఈవినింగ్ సార్, ఆల్ గుడ్ ఈవినింగ్. నా పేరు కృష్ణ. ట్రాఫిక్ టాస్క్ ఫోర్స్ వెహికల్ నడుపుతుంటాను. సాఫ్ట్వేర్ వాళ్ళు డైలీ మార్నింగ్ ఏంటంటే టైంకు రీచ్ కావాలని చాలా హడావిడిగా వెళ్తుంటారు. ఆ మధ్యలో ఇక నేను టాస్క్ ఫోర్స్ వెహికల్ చేస్తున్నాను. ఏమైనా యాక్సిడెంట్స్ అయినా ఏమైనా ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంటాను. చాలా స్పీడ్ అంటే టైంకు ఇంకా కొద్దిగా ముందు వెళ్తే బాగుంటుందని నా ఒపీనియన్ సార్. థ్యాంక్ యూ, గుడ్ ఈవినింగ్ ఆల్. Sir, all of you, good evening. My name is A. Adagiri. I am TGS RTC driver, Uppal Depot. Safety driving is TGS RTC drivers. Thank you, sir. నేను టీఎస్సీ ఆర్టీసీ చెంగిచెర్ల డిపో. ఒక సజెషన్ ఇవ్వదలుచుకున్న ప్రజలకి, రన్నింగ్ బస్సులు ఎక్కకుండా ఫుట్బోర్డ్ ప్రయాణం చేయకుండా ఉంటే మనకు ప్రాణాలకు ఎలాంటి హాని జరగదని నా యొక్క అభిప్రాయం. దాన్ని కూడా
ప్రాణం కంటే ప్రాణం పోతే రాదు, సమయం పోతే 5 నిమిషాలు లేట్ అవుతుండొచ్చు, 10 నిమిషాలు లేట్ అవుతుండొచ్చు, కానీ ప్రాణం పోతే మనకు లైఫ్ పోతుంది, మన ఫ్యామిలీ కూడా రోడ్డున పడుతుంది. ఎట్టి పరిస్థితుల్లో ఫుట్బోర్డ్ ప్రయాణం మరియు రన్నింగ్ బస్సు ఎక్కకూడదని నా యొక్క సలహా అండి. థ్యాంక్ యూ. అందరికీ గుడ్ ఈవినింగ్. మెహదీపట్నం డిపో డ్రైవర్ శ్రీనివాస్ నా పేరు. మా టీజీఎస్ ఆర్టీసీని మీ అందరూ ఉపయోగించుకుంటే మా సంస్థ కూడా లాభాలకు వస్తుంది. మీరు అందరూ కార్లలో పోకుండా మా డిపో మా ఆర్టీసీ తరపు నుంచి మంచి లగ్జరీ బస్సులు అంటే సాఫ్ట్వేర్ వాళ్ళకు అందరికీ అందుబాటులో ఉంచారు మా ఎండి సజ్జనార్ గారు. కొద్దిగా మా బస్సులను వినియోగించుకుంటే మా సంస్థ కూడా లాభాలకు వస్తుంది. ట్రాఫిక్ అనేది కూడా కొద్దిగా తగ్గుముఖం పడుతుంది. మీరు ఒక్కొక్కరు ఒక్కొక్క కారు కాకుండా బైక్ కాకుండా అది తీసుకోకుండా బస్సులలో వస్తే కూడా కొద్దిగా మాకు సంస్థ లాభాలకు వస్తుంది. మీ తరపు నుంచి ట్రాఫిక్ అనేది కూడా కొద్దిగా తగ్గుముఖం పడుతుంది. మిమ్మల్ని చూసి కూడా వేరే చిరు ఉద్యోగులు కూడా వాళ్ళు కూడా ఆర్టీసీ బస్సు ఉపయోగించుకుంటారు. వాళ్ళు సొంత వెహికల్ కాకుండా బస్సులలో వచ్చే అవకాశం ఉంటుంది. కొద్దిగా మమ్మల్ని కూడా ఆర్టీసీ వాళ్ళని కూడా చూడండి. థ్యాంక్ యూ అవకాశం ఇచ్చినందుకు. గుడ్ ఈవినింగ్. వివి గౌడ్ నా పేరు, మెహదీపట్నం డిపో. సార్ మేము ఐటీ కంపెనీ వాళ్ళు కూడా మాకు చాలా ప్రోత్సహిస్తారు. అమ్మాయిలు లేడీస్ కూడా ఫుల్ ఎక్కుతారు, బస్సులు లోపలికి రమ్మంటే కూడా వస్తారు, వాళ్ళు ఎక్కుతారు. 195 రూట్లో వేవరాకు ఆ రూట్లో తీసుకుంటాం మేము. ట్రాఫిక్ చాలా ఇబ్బంది ఉన్నా అట్లే డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. చిన్న వెహికల్ ఎక్కువ అయిపోయినాయి ఇప్పుడు. బస్సులు మేము జాగ్రత్తగా నడుపుకుంటుంటే డ్యూటీ చేసుకుంటున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ సార్. మాకందరికీ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు సార్. మనం చేసే పని చిన్నదైనా పెద్దదైనా మన వంతు ప్రయత్నం కరెక్ట్ చేసినప్పుడు మనం ఏ స్థాయిలో ఉన్నా కానీ ఉన్నతంగా గుర్తింపబడతాం. చేసే పనిని డిసిప్లిన్గా చేసుకుంటా మన అబ్జర్వేషన్ కూడా కరెక్ట్ ఉండాలి సార్. మన రోడ్డు మీద ఎప్పుడైతే వెళ్తుంటామో పాదచారులు ఉంటారు, పక్క వెహికల్ వాళ్ళు ఉంటారు, మంచి ఉంటే చెడు ఉంటే వాళ్ళు ఏదో ప్రాబ్లంలో అడవుళ్ళు వెళ్తుంటారు. మనం కొద్దిగా స్లోగా నిదానంగా ప్రశాంతంగా వెళ్తే మనం వెళ్ళే గమ్యం క్షేమంగా చేరుకుంటాం. మనం చేసే పనిలో మనకు సంతోషం కలుగుద్ది. ప్రతి ఒక్కరి అభినందనలు దొరుకుతాయి సార్. ప్రతి వ్యక్తి మన వాహనంలో ఎక్కే వాళ్ళు ఎన్ని సమస్యలతో వస్తారు, టెన్షన్లో ఉంటారు. తొందర వెళ్ళండి, అడవుడి మాకు టైం అవుతుంది, అట్లా అడవుడి పడద్దు. మనం వెళ్ళే పనికి 10 నిమిషాలు ముందు వెళ్తే ప్రశాంతంగా వెళ్తాం. మీరు చేసే పని కూడా ప్రశాంతంగా చేస్తారు. మీరు జీవితంలో అభివృద్ధి చెందుతారు. మీరు ఎంత సంతోషంగా ఉంటే మీ ఫ్యామిలీ అంత సంతోషంగా ఉంటుంది. అడవుల్లో పోయి దేనికైనా తగిలిచ్చి మీకేం ప్రాబ్లం అయినా కుటుంబం మొత్తం సమస్యలో ఇరుక్కుంటుంది. చేసే పని సంతోషంగా ప్రేమగా అభిమానంగా చేయండి. జీవితంలో వెలుగు మీరు చూస్తారు సార్. కృతజ్ఞత సార్ మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. Thank you very much, sir. And now I'll be passing on the mic to our president, TFMC, Mrs. Satya. And I request if any panelists or GCC members have not joined us to please join us on stage. Sir, over to you. Thanks, Jyoti. ఈరోజు మా ఫెసిలిటీస్ మేనేజర్స్, ఐటీ కంపెనీ హెడ్స్, వెండర్స్ వీళ్ళందరూ వస్తారు. మేము స్టాల్స్ పెడతాం, ఈవెంట్ చేస్తాం, డిన్నర్ చేస్తాం. బట్ మేము ఎప్పుడు మా ఫెటర్నిటీ అంతా వీ బిలీవ్ వన్ థింగ్, సెల్యూట్ టు ఆల్ ద ఫ్రంట్ లైన్ వారియర్స్. అండ్ బికాస్ దీస్ ఆర్ ద గైస్ హూ హెల్ప్ అస్ టు. వర్షాకాలంలో మీరు రకరకాల ట్రాఫిక్లో ఇరుక్కుపోయినప్పుడు నేను చాలా ఫొటోస్ వీడియోస్ చూశాను. ఇంత లోతు వాటర్లో దిగి దే హెల్ప్ అస్. ఐఎమ్ షూర్ మనం ఆ డోర్ నుంచి అలా చూసుకుంటూ వెళ్ళిపోతాం. బట్ దిస్ ఈజ్ అ టైమ్ వేర్ వీఆర్ ఆల్ సీయింగ్ దెమ్. అంటే వాళ్ళు కనిపించాలనే ఉద్దేశంతో టుడే ఎవ్రీ ఇయర్ వీ రికగ్నైజ్. దిస్ ఇయర్ ఐ థింక్ ఐ స్పోక్ టు సజ్జనార్ గారు అండ్ దెన్ దే ఆల్సో నామినేటెడ్ డ్రైవర్స్ బికాస్ దే ఆర్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ అవర్ ఐటీ. అంటే ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ కానీ, ట్రాఫిక్ కానీ, పోలీస్ స్టేషన్స్ కానీ. సో దీస్ ఆర్ అవర్ ఎకోసిస్టమ్. అంటే ఈ ఎకోసిస్టమ్ పార్ట్నర్స్ని రికగ్నైజ్ చేయాలనే ఉద్దేశంతో దట్స్ వాట్ దే ఆర్ ఆల్ ఆన్ ద స్టేజ్. I think I request everyone to stand up in a round of applause to the frontline warriors. మీరు మాకు రోజుకి సర్వీస్ చేస్తారు, మేము ఒకసారే చేయగలుగుతాం ఇలాగా. థ్యాంక్స్ అండి. ఐ థింక్ ఓవర్ టు జ్యోతి. థ్యాంక్స్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. మీరు అందరూ వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. you